నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అందరికీ ఒక మంచి మ్యాటర్తో మీకు వీడియోని అందించాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. అవేర్నెస్ రావాలనేసి ఒక మ్యాటర్ పైన. అందుకే ఎవ్వరూ మిస్ కాకుండా వీడియోని ఆఖరి దాకా చూడండి. అప్పుడే మీకు ఏంటో అర్థమవుతుంది. అందరూ చూస్తారని అనుకుంటున్నా. అలాగే నాకు మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందు అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రతి ఒక్కరికి మొబైల్ పిచ్చి పట్టిందండి. అది మీరు ఫన్నీగా అనుకోండి, సీరియస్గా అనుకోండి, నేను ఉన్నదే చెప్తున్నా. ఫస్ట్ ఎవరైనా నాకు కాల్ చేసి అడిగితే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలని అడిగితే నాకు మొబైల్ నెంబర్ కావాలంటారు. కానీ నాకు నేమ్ కరెక్షన్ కావాలి మేడం అని అడిగే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారండి. 100 మంది కాల్ చేస్తే 10 మంది మాత్రమే నేమ్ కరెక్షన్ అడుగుతున్నారు. ప్రజెంట్ సినారియోస్ ప్రకారంగా ఖచ్చితంగా అందరికీ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంతమందికి అర్థమవుతుందో లేదో నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొంతమంది గురించి చెప్తా. అప్పుడు మీకే అర్థమవుతుంది నేమ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. మీకు నేను చెప్పనక్కర్లేదు. కొన్ని లెటర్స్ ఉంటాయండి. ఆ లెటర్స్ ఉన్న వాళ్ళ నేమ్లో ఆ వైబ్రేషన్ కానీ ఆ సౌండింగ్లో కానీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా వైబ్రేషన్గా ఉంటుంది. వాళ్ళు చాలా అంటే చాలా ఒక స్టేజ్కి వెళ్తారండి. సక్సెస్ని వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసుకుంటారు. ప్రొనాలజీ ప్రకారంగా ఎవరికైనా ఆ సౌండింగ్ కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ నేమ్లో ఉంది అంటే ఎవరికి ఎవరు వచ్చి ఏం చేయనక్కర్లేదండి. ఆ పాజిటివ్నెస్ తోటి ఆ వైబ్రేషన్ తోటి వాళ్ళ జీవితాలు వాళ్ళకు వాళ్ళే సూపర్ స్టేజ్లో ఉంచుకుంటారు. సూపర్ సక్సెస్ని లీడ్ చేస్తారు. లగ్జరీ లైఫ్ని కూడా వాళ్ళే లీడ్ చేస్తారు. ఎందుకంటే ఆ నేమ్లో ఆ లెటర్స్లో ఉన్న పవర్ అలాంటిది. నేను ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తానండి, బాలీవుడ్లో వాళ్ళ నేమ్స్. అందులో చూడండి, వాళ్ళకి నేను చెప్పే లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ లెటర్స్ ఏంటో ఫస్ట్ చెప్తా వినండి. హెచ్ఏఎన్ అండి, హెచ్ఏఎన్, కేఏఎన్, మరి సిఏఎన్ అండి. కెన్ అంటే సిఏఎన్ కావచ్చు, కేఏఎన్ కావచ్చు. ఈ 3 అబ్జర్వ్ చేయండి ఫస్ట్. తర్వాత వీడియోస్లో మరీ చెప్తాను, అది వేరు. ఈ వీడియోలో ఈ 3 అబ్జర్వ్ చేయండి. హెచ్ఏఎన్ కానీ, కేఏఎన్ కానీ, సిఏఎన్ కానీ ఉన్న నేమ్స్లో వాళ్ళు సూపర్ స్టార్స్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేమ్స్. వాళ్ళందరి నేమ్స్ ఏంటంటే, హృతిక్ రోషన్, రోషన్లో హెచ్ఏఎన్ అబ్జర్వ్ చేయండి. అలాగే అమీర్ ఖాన్ కేఏఎన్ ఉంది. హృతిక్ రోషన్ హెచ్ఏఎన్ ఉంది కదా, వీళ్ళకు ఖాన్ ఉంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, మరి ఇంకెవరు, షారుఖ్ ఖాన్, ఇంకా రజనీకాంత్లో కేఏఎన్ ఉంది. జాకీ చాన్ హెచ్ఏఎన్ ఉంది. చూడండి, వీళ్ళందరూ బై బర్త్ ఎవరు అంటే కొద్ది మంది ఉన్నారండి బై బర్త్ రిచ్. కానీ అందరూ రిచ్గా లేరు బై బర్త్. వీళ్ళు కొద్ది మంది మాత్రం పుట్టుకతోనే వీళ్ళు రిచ్గా ఉంటారండి. కొద్ది మంది మధ్య అంటే లైఫ్ మిడిల్లో వీళ్ళు చరిత్రలని క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏంటో ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అందరికీ చూపెడతారండి. అంత పవర్ఫుల్ లెటర్స్ ఇవి. అందుకే వీటి 3 గురించే చెప్పాను. హెచ్ఏఎన్, సిఏఎన్, కేఏఎన్ గురించి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, వీళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారు, స్టార్డమ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆ నేమ్కున్న పవర్ అలాంటిది, ఆ లెటర్స్కున్న స్ట్రెంగ్త్ అలాంటిది, పాజిటివ్ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లు చెప్తే ఎవరికి తెలియకుండా పోయిందండి. ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళంటే ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా చేసేంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాగే తెలుగులో నేమ్స్లో వచ్చేసి, తెలుగు నేమ్స్లో నాకు ఐడియా ఉన్న నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి ఇంకా ఉండొచ్చు. మోహన్ అనే నేమ్లో కూడా హెచ్ఏఎన్ ఉంది. వాళ్ళు కూడా చాలా అంటే వాళ్ళు ఇప్పుడు జీరోస్ కావచ్చండి. ఎవరైనా చెప్తున్నా, ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ జీరో కావచ్చు, కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా హీరోస్ అవుతారు. ఇది మాత్రం మర్చిపోద్దండి. అన్నిటికంటే ముందు ఇంకో మాట చెప్తాను మీకు. ప్రతి ఒక్కరండి, ఇవన్నీ నేమ్స్ ఒకవైపు, మొబైల్స్ ఒకవైపు అయితే మీ సంకల్పం అనేది అన్నిటికంటే ఇంకా గొప్పది. అదొక్కటే ఒకవైపు ఉన్నా చాలండి, అంత సూపర్గా పనిచేస్తుంది సంకల్ప బలం అనేది. అలాగే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి నేను. ఇంకా ఇన్ జనరల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు బై బర్త్ ఎవరు తెలివి లేని వాళ్ళుగా పుట్టరు. ప్రతి ఒక్కరికి ట్రెమెండస్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే అలా లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు, మూర్ఖులుగా ఎక్కడో మూలపడి ఉంటారు. అలా కాదు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు మంచిగా పైకి వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రెమెండస్ నాలెడ్జ్తోనే పుడతారు. కానీ కొంతమంది చూసుకునే మార్గం డిఫరెంట్ అవడం వల్ల వాళ్ళ జీవితాలు వేరే మార్గంలో పోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. అంతేకాని కావాలని ఎవరు వాళ్ళ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోరు. అందుకే చెప్తున్నా, నేమ్ అనేది చాలా చాలా మనకు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అది చాలా మొదటి స్థానం తీసుకుంటుందన్న పెద్ద ఆశ్చర్యం లేదండి.
ఈ లెటర్స్ ఉన్న నేమ్ ఎవరికైతే ఉందో వీళ్ళు లైఫ్లో ఎప్పుడైనా జీరో నుంచి హీరో అవ్వడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. ఇది మీకు మీరు గుర్తించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అందుకే చెప్తున్నాను, మీ పవర్ ఏంటో మీకు తెలియట్లేదు. ఖచ్చితంగా మీరు పైకి వస్తారండి, సక్సెస్ని కొడతారు, మంచి ధనవంతులైన జీవితాన్ని గడుపుతారు, చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ నేమ్స్ ఉన్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్న దాంట్లోనే మంచి లైఫ్ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రొనాలజీ ప్రకారంగా వైబ్రేషన్ కానీ సౌండింగ్ కానీ నేమ్ కానీ పాజిటివ్ కానీ ఉందనుకోండి, చాలా చాలా అద్భుతాలు మీకు మీరే సృష్టిస్తారు. ఇది మాత్రం నిజమండి, నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మంచిగా ఇంకా ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోకపోతే మీకు నచ్చిన న్యూమరాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వైబ్రేషన్ ఉండేలా, ప్రొనాలజీ బాగుండేలాగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ ఓకే అండి, ప్రతిసారి మొబైల్ మీద మాత్రం మీరు ఫోకస్ అంతా పెట్టకండి. మీ నేమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఒక మాట అంటుంటారండి, జన్మ తీసుకున్నందుకు, మనం జన్మించినందుకు మీ పేరుని సార్థకత చేసుకోండి, ఒక మంచి పేరు సంపాదించండి అని చెప్తారే కానీ ఎవరు మీ మొబైల్కి ఒక సార్థకత కావాలి, మీ మొబైల్ నెంబర్కి ఒక మంచి పేరు తెచ్చుకోండి అని ఎవరు చెప్పరు కదా. అక్కడే అర్థం చేసుకోండి మనం నేమ్కి అనేది ఎంత ఇంపార్టెంట్. మనం చచ్చినా బ్రతికినా మన నేమ్ మంచిగా ఉండాలని ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు. ఆ నేమ్కి ఉన్న పవర్ అలాంటిది. నేమ్తో కాకుండా ఏ పని ఏమీ చేయలేరు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైనా ఒక నేమ్ పిలుస్తున్నారు అనుకోండి, రాజు అని పిలిచారనుకోండి, రాజు అని పిలిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ మైండ్ సెట్లో అందరికీ కింగ్ అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. రాజు అంటే ఊరికి రాజు, దేశానికి రాజు, ఇలా వస్తుంది. అంటే ఆ నేమ్ సౌండింగ్ అని ప్రొనాలజీ ప్రకారంగా అలా ఉండాలండి. అలా ఉంటేనే మన నేమ్కి మంచి వైబ్రేషన్ కానీ పాజిటివ్ ఏదైనా జరుగుతుంది. మీరు ఏమైనా సాధించగలుగుతారు, మంచిగా ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ఒక శిల్పి ఏం చేస్తాడు, శిల్పం చెక్కాలంటే ఎన్నో దెబ్బలు కొడతాడు. ఎన్నో దెబ్బలు కొడితే కానీ శిల్పం మంచిగా రూపుదిద్దుకోదు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ లెటర్స్ ఉన్న జీరోలో ఉన్నారో వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా మంచి దెబ్బలు తిని పైకి వస్తారు. అలాగే ఇప్పుడున్న హీరోలు కూడా వాళ్ళు ఒకప్పుడు మంచి దెబ్బలు తినే పైకి వచ్చారు. కాబట్టి మీరు కూడా అందరూ మంచిగా మిమ్మల్ని మీరే శిల్పుల్లాగా చెక్కేసుకుంటారు, మంచిగా రూపుదిద్దుకుంటారు. 100% మీరు మంచిగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు చేసే పని మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ అయితే ఎవరెవరైతే ఇంకా నేమ్ కరెక్షన్ చేయించుకోకుండా, ఒకవేళ మీకు అన్నీ ఉన్నా ఇంకా ఏదో ఒక లోపం అని మీకు అనిపిస్తుంటుంది కదా, అప్పుడు మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోండి. ఏమైనా లోపం ఉంటే ఖచ్చితంగా మీకు నచ్చిన న్యూమరాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోండి చక్కగా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకరంటూ ఉంటారు కదా, ఈ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మాకు మంచి జరుగుద్ది, మేము ఆల్రెడీ వాళ్ళతోటి మొబైల్ నెంబర్స్ తీసుకున్నామో లేకపోతే 10 మంది వాళ్ళ గురించి మంచి చెప్తున్నారో, అవన్నీ మీ ఇష్టం అండి. మీరు ఎలా చెక్ చేసుకుంటారేమో కానీ మీరు నేమ్ కరెక్షన్ అయితే మంచిగా చేయించుకోండి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. లెటర్ సౌండింగ్ అన్నది మాత్రం చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి మన నేమ్లో. మరో మాట కూడా చెప్పాలనుకుంటున్నా, అదే మనం అంటే ఈ న్యూమరాలజీ గురించి అవేర్నెస్ లేనప్పుడు, ఇది 500 years బ్యాక్ వచ్చిన న్యూమరాలజీ ఇది. అప్పుడు మొబైల్ నెంబర్స్ లేవు, ఏమీ లేవు, కానీ సంఖ్యాశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడంటే మనకు మొబైల్ ప్రతి నిమిషం మన చేతిలో ఉండాల్సిన ఐటమ్ అయిపోవడంతో దీని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ తీసుకోమని చెప్తున్నాం. అది కాకుండా మీ వెహికల్ నెంబర్ కానీ మీ హౌస్ నెంబర్ కానీ చూసుకోండి. ఎందుకంటే మీరు అన్ని సంపాదించి హ్యాపీగా ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, మన ఇంట్లోనే తీసుకుంటారు. మీ ఇంట్లో మీరు రెస్ట్ తీసుకొని అక్కడ మంచి వైబ్రేషన్స్ ఉండాలి అంటే విత్ వాస్తుతోటి మంచిగా చెక్ చేసుకుని ఉన్నారనుకోండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే ఏ డబ్బు తీసుకొచ్చినా, ఎలా ఏం చేసినా మీరు తీసుకొచ్చేది మాత్రం మనీ మీ వెహికల్లోనే తీసుకొస్తారు. అది 2-wheeler అయినా, కార్ అయినా, ఇంకొకటైనా ఖచ్చితంగా మీరు ఏ మనీ అయినా మీరు క్యారీ చేస్తున్నారంటే మీ వెహికల్స్లోనే చేస్తారు. కాబట్టి అవన్నీ కూడా చక్కగా ఉండేలా చూసుకోండి. అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీస్ తోటి లైఫ్ లీడ్ చేస్తారని మీ అమృత అగర్వాల్ మోటివేషన్ కోరుకుంటున్నా. అలాగే సపోర్ట్ చేయమని చెప్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.